నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్ కలిగిన 1500 ఎస్ఎఫ్టీ కొత్త ఫ్లాట్స్ అండి. లొకేషన్ వచ్చి చినముసిలివాడ. చినముసిలివాడ ఆర్చ్ నుంచి 1 km వస్తుంది. ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్ వస్తుందండి. అన్నీ నార్త్ ఫేసింగ్. మెయిన్ ఎంట్రీ కూడా నార్త్ ఫేసింగ్ అండి. 40 feet రోడ్ రావడం జరిగింది. 167 గజాల్లో బిల్డ్ చేసిన వడా ఇప్రూవ్డ్ కలిగిన ప్లేస్ అండి ఇది. సెల్లర్ అంతా కార్ పార్కింగ్ విడిచిపెట్టారు. రైట్ సైడ్ కార్నర్లో స్టెప్స్ వచ్చి దాని పక్కన మనకి ఫ్యామిలీ లిఫ్ట్ వచ్చిందండి. ఒక ఫ్లోర్కి ఒకటి చొప్పున 3 ఫ్లాట్స్ అయితే బిల్డ్ చేశారండి. ఆ పైన టాప్లో అయితే ఒక చిన్న పెంట్ హౌస్ మోడల్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సెల్లర్లో మనకి హ్యాపీగా ఒక 4 కార్లు ఈజీగా పట్టే అవకాశం అయితే ఉంటుంది. మనం స్టెప్స్ ఎక్కి ఒక ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ ఏ విధంగా ఉందో ఆ డిజైన్ అంతా చూద్దామండి. ఒక ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ ఏ విధంగా ఉందో అదే సేమ్ మోడల్లో కూడా 3 ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ డిజైన్ అయితే రావడం జరిగింది. పెయింటింగ్ వర్క్ మాత్రం మారిందండి. మిగిలిన కన్స్ట్రక్షన్ డిజైన్ అంతా కూడా సేమ్. ప్రతి ఫ్లాట్కి ముందు అయితే ఎక్సలెంట్గా కారిడార్ స్పేస్ అయితే రావడం జరిగింది. స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ మనకి లిఫ్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ పెట్టారు. దానికి మళ్ళీ గ్లాస్ ఫినిషింగ్తోని ఎలివేషన్ వైపు పెట్టారండి. కారిడార్ స్పేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 2 డబుల్ కట్ మంచాలు అయితే హ్యాపీగా పట్టేస్తాయి. ఈ వరండా అని చెప్పొచ్చు. ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుందండి. మెయిన్ డోర్ అయితే మనకి ఎక్సలెంట్గా అనిపించింది. పైన గ్లాస్ ఫినిషింగ్తో, అదేవిధంగా కారిడార్ పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ చేసి రాయల్ లుక్ తీసుకొచ్చారండి. మెయిన్ డోర్కి బోత్ సైడ్ కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్తో, బ్లాక్ కలర్ గ్లాస్తో ఫ్రంట్ అయితే చక్కగా డిజైన్ చేశారు. హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫాల్ సీలింగ్ కనిపిస్తుంది. ఎక్సలెంట్గా అనిపించింది. కార్నర్ లైట్స్ బాగున్నాయి, కన్సల్ లైట్స్ బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఒక 3 కిటికీలు అయితే రావడం జరిగింది. దాని పక్కన మనకి టీవీ యూనిట్, కబోర్డ్ వర్క్ అయితే వచ్చిందండి. టీవీ యూనిట్ తర్వాత మనకి ఒక 2 కిటికీలు అయితే రావడం జరిగింది. కార్నర్లో ఒక చిన్న బాక్స్ లాగైతే పెట్టారు, ఏమైనా షోకేస్ పెట్టుకోవడానికి. స్ట్రైట్గా అయితే కిచెన్కి, ఒక బెడ్రూమ్కి వే ఉంది. హాల్లో రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్కి అయితే ఎంట్రీస్ ఇచ్చారండి. అంటే హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ 3 బెడ్రూమ్స్ సైడ్ బై సైడ్ వస్తాయి. కిచెన్ లెఫ్ట్ సైడ్ వచ్చింది. మన స్టార్టింగ్ వచ్చిన బెడ్రూమ్ సైజ్ చూస్తే ఇది 1500 ఎస్ఎఫ్టీ కాబట్టి బెడ్రూమ్ సైజులు అయితే బాగున్నాయండి. 1500 ప్లస్ కార్ పార్కింగు. కలర్ కాంబినేషను ఎక్సలెంట్గా తీసుకున్నారు. లైట్ పింక్, డార్క్ పింక్తోని పెయింటింగ్ వర్క్ అయితే చేశారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కన్సల్ లైట్స్, కార్నర్ లైట్స్ అన్నీ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ ఏర్పాటు చేశారు. స్ట్రైట్గా అయితే మనకి వెంటిలేషన్ కనిపిస్తుందండి. దాని పక్కన మనకి బీరువా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కబోర్డ్ వర్క్ అయితే చేసి ఉంచారు. సీలింగ్ అయితే లేటెస్ట్ మోడల్ అండి అది. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే సేమ్ ఫేసింగ్తో కాస్త దూరంలో అయితే మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లో పెయింటింగ్ కూడా డిఫరెంట్ కలర్ తీసుకున్నారండి. సింగిల్ డోర్ రావడం జరిగింది. ఈ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగు లేటెస్ట్ మోడలు ఎక్సలెంట్గా ఉండే డిజైన్ అయితే తీసుకున్నారు. కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి సెంటర్లో అయితే ఏర్పాటు చేశారు. కన్సల్ లైట్స్ అయితే పెట్టారు. సేమ్ మోడలు, స్ట్రైట్గా వెంటిలేషన్ ఉంది. దాని పక్కన మనకి డబుల్ డోర్ బీరువా ఏ సైజు ఉంటుందో ఆ సైజులో కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుందండి.
పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పుట్టి వర్క్ అంతా కూడా చాలా క్లీన్గా డీసెంట్గా ఉంది. వీడియో లెంత్ ఎక్కువైనా సరే స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి డీటెయిల్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అన్నీ చూడగలుగుతారు. అప్పుడు విజిటింగ్లో మనకి ఒక 10% మాత్రం మిగులుతుంది. లొకేషన్ వైజ్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇక్కడ చూపించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 బెడ్రూమ్స్ అయిపోయిన తర్వాత మనకి మాస్టర్ బెడ్రూమ్లోకి ఆర్ కిచెన్లోకి వెళ్ళడానికి అయితే ఒక ఆర్చ్ మోడల్ అయితే వే వచ్చింది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రేట్గా అయితే వెంటిలేషన్ కనిపించిందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఇప్పుడు చూసిన 2 బెడ్రూమ్ సైజుల కన్నా అప్రాక్స్గా ఒక 40% ఎక్కువ ఉన్నట్టయితే అనిపించింది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. సింపుల్ అండ్ క్లాస్ లుక్ అయితే వచ్చింది. కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి, రోలింగ్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇక్కడ కనిపిస్తుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లోని ఒక వాల్కి అంతా కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చేశారు. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఒక డబల్ డోర్ బీరువాలు 3 పక్కన పెడితే ఎంతైతే వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ అవుతుందో అంత అయితే ఇక్కడ చేశారండి. అదేవిధంగా పైన కూడా డోర్స్ అయితే రావడం జరిగింది. అక్కడ కూడా మనం ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా ఉందండి. సింపుల్ డిజైన్, క్లీన్గా ఉంది. మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా కబోర్డ్స్లో సరిపోయేంత కబోర్డ్ వర్క్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. వెంటిలేషన్ బాగానే ఇచ్చారు. వాల్ టైల్స్ అలాగే ఫ్లోర్ టైల్స్ కూడా ఎక్సలెంట్ డిజైన్ అయితే తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి ఒక చిన్న హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్యాప్స్ అయితే జాగ్వార్ వాడినట్టయితే ఇక్కడ తెలుస్తుందండి. బ్రాండెడ్ మెటీరియల్ వాడినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు. మూడు బెడ్రూములు కూడా సైడ్ బై సైడు ఎక్సలెంట్గా అనిపించాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం కిచెన్లోకి వెళ్ళే దారిలో రైట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్స్ రావడం జరిగింది. కామన్ టాయిలెట్స్ సైజ్ అయితే మనకి మీడియం సైజ్ అని చెప్పొచ్చు. వెడల్పు తక్కువ, పొడవు ఎక్కువ ఉంది. సేమ్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసినట్టు ఇక్కడ తెలుస్తుందండి. అదేవిధంగా ఈ బాత్రూమ్ పైన అయితే స్టోరేజ్ పర్పస్కి అయితే స్పేస్ అయితే ఉంచినట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం చాలా వరకు ఐటమ్స్ అయ్యి మనం అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే మనకి కిచెన్లోకి వే కనిపిస్తుంది. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకి పూజా రూమ్ కింద ఒక సెల్ఫ్, ఒక 2 డోర్లు పెట్టేసి అయితే కబోర్డ్ వర్క్తో పూజా రూమ్ ఏర్పాటు చేశారు. ఈ స్పేస్ అంతా కూడా మనకి కిచెన్కి ఇవ్వడం జరిగిందండి. కిచెన్ బల్ల అయితే ఎల్ షేప్లో వచ్చింది. స్టీల్ సింక్ యూజ్ చేశారు. కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. స్టవ్ పెట్టుకుని బ్యాక్ సైడ్ అయితే వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఆ టాప్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయిపోయింది. స్టవ్ పెట్టుకునే బల్ల ఆపోజిట్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. కిచెన్ సైజ్ అయితే మీడియం సైజు అని చెప్పొచ్చండి.
అదేవిధంగా ఇది యూటిలిటీ రూమ్ అండి. యూటిలిటీ రూమ్కి అయితే మనకి సింగిల్ డోర్ పెట్టేసి ఉంచారు. యూటిలిటీ రూమ్లో మనకి సేఫ్టీ కోసం స్టీల్తో గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా ఫ్లాట్స్ అయితే ఐరన్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల తుప్పు పట్టడము లేకపోతే రెగ్యులర్గా మనం పెయింటింగ్ వేసుకుంటూ ఉండాలి. అదే మనకి స్టీల్ అయితే లాంగ్ లైఫ్ వస్తుంది. యూటిలిటీ రూమ్ సైజ్ అయితే మీడియం సైజ్ అని చెప్పొచ్చు. 2 ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి కరెంట్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఈ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ విషయంలోకి వస్తే స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుందండి. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. 3 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. నార్త్ ఫేసింగ్తో 1500 SFT ఇన్బిల్ట్ ఉంది. కార్ పార్కింగ్ ఎక్స్ట్రా. ఈ 3 ఫ్లాట్లు కలిపి తీసుకుంటే మరొక ప్రైస్ అయితే ఇస్తామని చెప్పి బిల్డర్ గారు చెప్పడం జరిగింది. సింగిల్గా తీసుకుంటే ఒక్కొక్కటి మనకి 57 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇది మనకి పైన టెర్రస్లో ఉండే పెంట్ హౌస్ అండి. ఎవరికైతే 3వ ఫ్లోర్ తీసుకుంటారో వారికి కావాలి అనుకుంటే పెంట్ హౌస్తో కలిపి సేల్ చేస్తామని చెప్పడం జరిగింది. పెంట్ హౌస్తో కలిపితే మనకి 62 లక్షలు చెప్పడం జరుగుతుందండి. ఈ 3 ఫ్లోర్లు కలిపి తీసుకున్న వాళ్ళకైతే పెంట్ హౌస్ అయితే గిఫ్ట్ కింద ఇస్తామని చెప్పి బిల్డర్ గారు చెప్పడం జరిగింది. సింగిల్ కాస్ట్లు పే చేస్తే పెంట్ హౌస్ అయితే కాంప్లిమెంటరీ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. గమనించగలరు. పెంట్ హౌస్ కూడా బాగుందండి. పెంట్ హౌస్లో కూడా మనకి పాల్ సీలింగ్ చేశారు. కార్నర్ లైట్స్, కన్సల్ లైట్స్, కలర్ కాంబినేషన్ కూడా మంచిగా తీసుకున్నారు. పింకు, వైటు, చిలకాకు పచ్చ ఎక్సలెంట్గా ఉందండి. టైల్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా డబుల్ వెంటిలేషన్ అయితే వచ్చింది. సింగిల్ డోర్ అయితే రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఎక్సలెంట్గా తీసుకున్నారు. బెడ్రూమ్కి ఏ విధంగా అయితే కేర్ తీసుకుని తీస్తారో అదేవిధంగా మంచి డిజైన్ తీశారండి. ఒక చిన్న టేబుల్ లాగా అయితే సిమెంట్తో ఒక చిన్న పలకలాగా అయితే వేసి ఉంచారు. ఎక్సలెంట్గా ఉందండి. కన్స్ట్రక్షన్ బాగుంది. పెంట్ హౌస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి చుట్టూ ఉండే అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా క్లీన్గా కనిపిస్తున్నాయి. లొకేషన్ చిన్న ముసలివాడ అండి. ఆర్చ్ నుంచి 1 km ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది తక్కువ బడ్జెట్లో ఉంది, కానీ ఒక 6 months లేదా 1 year తర్వాత అయితే ఈ బడ్జెట్ అయితే డిఫరెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని హౌసెస్తో పోలిస్తే ఇప్పుడు మనం చూసిన ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో 3 ఫ్లోర్లు కలిగిన పెంట్ హౌస్ కలిగింది. ఎక్సలెంట్ రాయల్ లుక్ వచ్చింది ఆ ఏరియాకి. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.